మీ హెల్త్ కోసం మీరు పాటించే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏంటి? నాకు మంచి అలవాట్లు ఏం లేవండి. నారాయణ. సారాయి తాగటం, బీడీలు తాగటం, చావే మంచి అలవాట్లా? నాన్ వెజ్ తింటాం, అవన్నీ ఏం లేవు. స్టార్టింగ్ నుంచి నాన్ వెజ్ తినేవారు కదా సార్? ఎన్నో 20 ఏళ్ళు అయింది మానేసి. అంటే ఎవరైనా చెప్తే మానేస్తారా మీకే? నా అంతటి నేనే మానేసి. వద్దికి నాన్ వెజ్. సో ప్యూర్ వెజిటేరియన్ అయితే. ఎగ్ కూడా తిన్నాను. ఓహో. డాక్టర్ అంటాడు ఏదో విటమిన్ వైట్ ఎగ్ ప్రోటీన్. తిన్నాను. భయం లేదా మీ ఆరోగ్యం గురించి మరి మీకు? ఏం అన్ని బాగానే ఉన్నాయి. అంటే ప్రోటీన్ తినకపోతే ఏదో లాస్ అవుతుందనో ఏం సప్లిమెంట్? పర్వాలేదు, వేరే ఎగ్గే ఉన్నాయి, ప్రోటీన్ ఇంకేం లేవా? చాలా ఉన్నాయి కదా సప్లిమెంటరీ. నిజం. కానీ మీ ఈ 70 ఏళ్ల జీవితంలో మీరు నేర్చుకున్నది ఏంటంటే ఏం చెప్తారు సార్? చాలా నేర్చుకున్నాను, జీవితం చదివేశానండి, కష్టాలు పడ్డాము. ఈరోజు ఈ స్థాయికి రేవండి ఉట్టిగానే వచ్చారండి. ఎగ్జాక్ట్లీ సార్. చాలా స్ట్రగుల్ చేసి జీవితంలో దాదాపు 16-17 గంటల రోజు పని చేసుకోవాలి. బా. నా వైఫ్ కూడా కష్టపడి పనిచేసి, ఆమె కూడా బిహెచ్ఎల్ ఎంప్లాయీ. సో అట్లా ఇద్దరం కలిసి పనిచేసి పిల్లల్ని పెంచి వాళ్ళని పెద్దలు చేసి చదివించి ఈ స్టేజ్కి వచ్చాం. కానీ ఇప్పుడు ఎప్పుడన్నా మీకు కాస్త టైం దొరికితే మేడం మీరు కూర్చుని అప్పుడు ఆ రోజు అలా అయింది కదా, ఇప్పుడు ఈ రోజు మనం ఎంత ప్రశాంతంగా, లేదంటే ఇప్పుడు ఈ రోజు చూడు లైఫ్ ఎలా ఉందో ఇలా చెప్పుకునే అవకాశం గత దొరుకుతుంది? స్మృతులు అనేది ప్రతి ఫ్యామిలీలో ఉంటాయని అనుకుంటా నేను కూడా. ఆ. అదేవిధంగా అప్పుడప్పుడు నెవరు వేసుకుంటా ఉంటాం, ఆ రోజు అట్లా ఈ రోజు ఇట్లా. వాట్ అబౌట్ సినిమాలు సార్? సినిమాలు చూస్తూ ఉంటారా? తక్కువ అంతేనా? చూడండి. ఎన్నాళ్ళైందో లాస్ట్ సినిమా చూసి మీరు? ఎన్టీ రామారావు సినిమాలు లేవు కదా పోయేది. సో మొత్తం ఫ్యానిజం అంతా అక్కడే ఉంది ఇది. అప్పుడప్పుడు ఏదైనా మంచి సినిమా వస్తే హోమ్ థియేటర్ ఉంది, అందులో చూస్తాం. అప్పుడప్పుడు ఏదన్నా 6 నెలలకు ఏడాది పోటీ. ఎస్పెషల్లీ మీ వరకు మీకున్న బాధ్యతలు, అయ్యో ఇది నేను చేయలేకపోతున్నానే అన్న పాయింట్ ఏదైనా ఉందా సార్? నాకైతే ఏం లేదండి. ఐ రీచ్ హై లెవెల్. Hmm. ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా, అంతేనా? నాకు ఈ అవకాశం ఇచ్చింది వెంకటేశ్వర స్వామి ఎంతవరకు ఇచ్చాడు నాకు తెలియదు, కానీ నాకు ఈ అవకాశం మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది. ఆయనకు జీవితాంతం నేను నా కుటుంబ సభ్యులు అందరూ రుణపడి ఉంటాం. సార్, అది మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. మీ ఆరోగ్యం కోసం యోగానా, జిమ్మా, వాకింగ్ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే మీరు నేను ఏమీ చేయనండి, ఓన్లీ వాకింగ్ చేస్తా కొంచెం. అది కూడా ఇంట్లో గార్డెన్ లో చేస్తా. ఇక్కడ ఈడ కాదు, హైదరాబాద్. అంటే ఇప్పుడు మరి ఫ్రీక్వెంట్ గా వచ్చి వెళ్తూ ఉన్నారు కదా సార్ హైదరాబాద్ కి, తిరుపతికి. సో మేడం ఏమంటున్నారు, నేను కూడా వస్తానంటున్నారు. వస్తాను, అవునా? కంపల్సరీ వస్తున్నాయి. మరి ఈసారి రాలేదు, అర్జెంట్ గా చంద్రబాబు నాయుడు వెళ్ళమంటే నేను వచ్చాను. 2-3 days కోసం ఎప్పుడు నా ఎంబడే ఉంటాను. మొన్న సంక్రాంతి నుంచి యాక్చువల్లీ ప్రతి ఫ్యామిలీ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను సార్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఫ్యామిలీస్ అందరివి కూడా. మీది కూడా నేను ఫ్యామిలీ ఇంటర్వ్యూ అనే అనుకునే అలా మూవ్ చేసుకుంటూ వచ్చాను. మేడం రాలేదని చెప్పేటప్పుడు కనీసం మీతో అన్న ఒక మంచి కాన్వర్జేషన్ చేద్దాం అనుకున్నాను. కంపల్సరీ వస్తున్నాయి మరి, ఈసారి ఒకసారి రాలేదు.